తవ సుప్రభాతం. శరణన్న చాలు కరుణింతువు అవధూత సాయి. ప్రాభాత వేళ మది కోరిక తెలిపినాము. భవకోటి సన్నిభ భవనాశ భాను తేజ. శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం. శరణన్న చాలు కరుణింతువు అవధూత సాయి. ప్రాభాత వేళ మది కోరిక తెలిపినాము. భవకోటి సన్నిభ భవనాశ భాను తేజ. శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం. నీ ఆజ్ఞ కోరినవి శ్రీ సాయి ఆనింగినేల. ఊహించ మాతరమా నీ వింత లీల. లేలెమ్ము లెమ్ము తెలవారె ఓ దీన బంధు. శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం. లేలెమ్ము నిదుర సద్గురుదేవ సాయి. మాలోని అహము ఖండన సేయుమయ్యా. నీ భక్త బృందమును పాలించ సమయమాయే. శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం. మా కష్ట భారములు నీపైన మోపినంత. మటుమాయమే కదా మదిలోని చీకటంతా. లేలెమ్ము నిదుర తెలవారెను సాయి రామా. శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం. నిన్ను నమ్మినట్టి నిజ భక్తుల కోరికలను అడగకనే తీర్తువని ఇలా నమ్మెనయ్యా. ఈ విశ్వమందు సమతత్వము పెంచుమయ్యా. శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం. లేలెమ్ము సాయి అవధూత సాయినాథ. నీ చరణ కమల దర్శన భాగ్యమిమ్ము. ఊహించ తరమ సాయీశ్వర నీ యోగమాయా. శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం. అసమాన రూప రవితేజ యోగి రాజా. సద్భక్తులంత గుడి ముంగిట వేచినారు. నీ దివ్య రూపము చూడగ వేడినారు. శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం. నీ వచనామృత ధారలయందు మునిగి తరింతుము సాయి దయ చూపబోయి. కను తెరచీలగాంచు ఓ కమల నయన. శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం. మా భక్తలోక సంరక్షక సాయినాథ. లేలెమ్ము నిదుర ఇలగాంచుము శ్రీ దత్తనాథ. నీ దివ్య దర్శన భాగ్యము యోగమోయి. శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం. మా భక్తలోక సంరక్షక సాయినాథ. లేలెమ్ము నిదుర ఇలగాంచుము శ్రీ దత్తనాథ. నీ దివ్య దర్శన భాగ్యము యోగమోయి. శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం. భువిపాలక కోరిక తీర్చుమయా. శుభకారక నీ దయ చూపుమయా. వరదాయక నీ శుభ పాదములే. షిరిడీపతి నమ్మితి కావుమయా. భువిపాలక కోరిక తీర్చుమయా. శుభకారక నీ దయ చూపుమయా. వరదాయక నీ శుభ పాదములే. షిరిడీపతి నమ్మితి కావుమయా. నిన్ను నమ్మిన భక్తుల కోరికలు క్షణకాలమే తీర్తువు సాయి సదా. కరుణాకర ఈశ్వర సాయి ప్రభో. షిరిడీపతి నమ్మితి కావుమయా. నిన్ను వేడినచో శుభయోగములు. షిరిడీశునికే అవి సాధ్యములు. నిరతం చరణం పూజింతుమయా. వరదా శుభదామము బ్రోవుమయా. అరుణోదయ వేళలో చేరితిమి. శుభపాదము వేడుచు పిలిచితిమి.
ముని దేవతలు నిను గొల్తురయ వరమీయవ సాయి తరింతుమయ భవనాశకనీ శుభరూపమునే ఇలవేడి స్తుతించెను సాయి ప్రభో ప్రణమిల్లితి వేడితి షిరిడిపతి గురుదేవ శుభాంగ స్మరింతుమయా వరదాత సురేశ్వర సాయి ప్రభో నిన్ను చేరిన భక్తులగావుమయా షిరిడీశ్వర ఈశ మహేశ ప్రభో కరుణించుము సాయి దయానిలయ నిన్ను చేరిన మా కల తీరునయ ప్రభుని శుభగానము వేద సమం పాదోదకం యాని భజంతి నిత్యం. ఇక శరీరంలో ఉన్న అవయవాలు ఉన్నాయే, అవన్నీ ఆ అవయవాలు నిజమైన సార్థకతను ఎప్పుడు పొందుతాయి అంటే ఏవైతే ఆయన పాదోదకాన్ని శిరస్సు మీద చల్లుకుని తీర్థంగా తీసుకుంటూ ఉన్నాయో ఆ అవయవాలే, ఆ శరీరమే నిజమైన శరీరము. అందువల్ల ఓ శుక మహర్షి, నాకు ఆ కృష్ణుడి కథల్ని వర్ణించి చెప్పండి. శుక మహర్షికి ఆ కుచేలుడు గుర్తొచ్చాడు. ఆయన ఆ మాట అడగంగానే ముందే మనం అనుకున్నట్టుగా ఆయన ఒకసారి సమాధికి వెళ్ళారు. ఆ కుచేల ఉపాఖ్యానాన్ని స్మరణ చేసుకుని, ఎందుకు సమాధి వచ్చింది అంటే ఆయనకి తీవ్రమైన భావం, తీవ్రమైన ఆత్మభావం. ఆహా, ఏమి కరుణ స్వామిది, ఏమిచ్చాడు కుచేలుడు, ఏమిచ్చాడని ఆయన్ని అంత అనుగ్రహించాడు. ముందేమో ఏమీ అనుగ్రహించినట్టుగా కనిపించాడు, అసలు పట్టించుకోలేదేమో అన్నట్టుగా ఉన్నాడు. తరువాత ఆయన అనుగ్రహించిన దాన్ని చూస్తే ఆ విధానాన్ని ఆయన ఇంటికి వెళ్ళి ఉండిపోతాడేమో అని అనిపించింది. కృష్ణుడే వెళ్ళి కుచేలుడి ఇంట్లో కూర్చుండిపోతాడేమో అని అనిపించింది. అంత అనుగ్రహం, అంత కరుణ ఆయనకి. అంటే మనం ఇంత చేస్తే ఆయన ఇంత ఇస్తాడు. ఆ కరుణని, ఆ దయని స్మరణ చేసుకుని, ఆహా మహానుభావ, నీ లీల ఏమని చెప్పేది అని అట్లా ఆయన సమాధికి వెళ్ళిపోయారు. అప్పుడు ఆయన్ని చాలా కష్టపడి లేపవలసి వచ్చిందిట. అలా లేచిన ఆ స్వామి ఆయన్ని ధ్యానం చేస్తున్నారు, కృష్ణ పరమాత్మని. మనం కూడా ఆ స్వామిని కీర్తన చేసుకుని తర్వాత కథ చెప్పుకుందాం. అచ్యుతం కేశవం రామనారాయణం శ్రీధరం మాధవం రామనారాయణం. 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 కేశవం మాధవం రామనారాయణం. కేశవం మాధవం రామనారాయణం. రామనారాయణం రామనారాయణం. రామనారాయణం రామనారాయణం. రామనారాయణం భజ రామాయణం. రామనారాయణం భజ రామాయణం. అచ్యుతం కేశవం రామనారాయణం శ్రీధరం మాధవం రామనారాయణం. అచ్యుతం కేశవం రామనారాయణం శ్రీధరం మాధవం రామనారాయణం. రామనారాయణం ఆదినారాయణం. రామనారాయణం ఆదినారాయణం. ఆదినారాయణం లక్ష్మీనారాయణం. ఆదినారాయణం లక్ష్మీనారాయణం. సత్యనారాయణం నరనారాయణం. సత్యనారాయణం నరనారాయణం. సత్యనారాయణం భజనారాయణం. సత్యనారాయణం భజనారాయణం. అచ్యుతం కేశవం రామనారాయణం శ్రీధరం మాధవం రామనారాయణం. అచ్యుతం కేశవం రామనారాయణం శ్రీధరం మాధవం రామనారాయణం. రామ రామ గోపాల రామనారాయణం. రామ
రామ రామ గోపాల రామనారాయణం 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 వేదనారాయణం యోగనారాయణం వేదనారాయణం యోగనారాయణం సత్యనారాయణం నరనారాయణం సత్యనారాయణం నరనారాయణం అచ్యుతం కేశవం రామనారాయణం శ్రీధరం మాధవం రామనారాయణం అచ్యుతం కేశవం రామనారాయణం శ్రీధరం మాధవం రామనారాయణం 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 నరనారాయణం నరనారాయణం సత్యనారాయణం సత్యనారాయణం లక్ష్మీనారాయణం లక్ష్మీనారాయణం అచ్యుతం కేశవం రామనారాయణం శ్రీధరం మాధవం రామనారాయణం 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 శ్రీధరం మాధవం రామనారాయణం శ్రీధరం మాధవం రామనారాయణం 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 జై బోలో కృష్ణ పరమాత్మకి జై. అతి కష్టం మీద ఆయన ధ్యానం నుంచి సమాధి నుంచి అలా బయటకు వచ్చి ఇప్పుడు ఒక్కసారి శ్రీకృష్ణ పరమాత్మని ఆ కుచేలుణ్ణి గుర్తు చేసుకున్నారట. కృష్ణ పరమాత్మ అష్టైశ్వర్య సంపన్నుడు, నవనిధులకు అధిపతి. ఆ స్వామి అలా ఉన్నారు. ఇక కుచేలుడు అష్టదరిద్రాలకు అధిపతి, అష్ట కష్టాలకు అధిపతి. ఈయన కథ ఇట్లా ఉంది. కుచేలుడు ముందు సుధామ అని పేరు. సుధామ అంటే ఏమిటి? మంచి వస్త్రాలు కట్టుకున్నవాడు, ఒకప్పుడు బాగా బతికినవాడు. తరువాత ఆయన పేరు కుచేల అయిపోయింది. రామచంద్రమూర్తి శ్రవణం ఎక్కడో విన్నావు, వారిని కీర్తించు, నా రాముడు ఇంత గొప్పవాడండి అని. ఆ తర్వాత లేదా స్మరణ చేయి. ఓహో, మనం కళ్ళు మూసుకుంటే నిజంగా కూడా మనకు తెలుస్తుంది. దండకారణ్యంలో ఆ రామచంద్రమూర్తి, తర్వాత మధ్యలో సీతమ్మ వారు, తర్వాత వెనక లక్ష్మణుడు ఇలా వెళ్తున్నట్టుగా మనం ఊహించుకోవచ్చు. లేదా ఆ తర్వాత సీతమ్మను వాడు ఎత్తుకుపోయిన తర్వాత రావణాసురుడు, రాముడు ఎంతగా దుఃఖపడుతున్నాడు, ఆ చెట్టు కింద ఎలా కష్టపడుతున్నాడు. ఎందుకంటే మనం రామాయణ పారాయణం విన్నాము, చదివాము గనక మనం ఊహించుకోవచ్చు, నా రాముడు ఇంత కష్టపడుతున్నాడు. ఆ స్మరణ చేస్తూ పోవాలి. మూడవదైన ఈ స్మరణ వల్ల ఏమవుతుందంటే మనం లౌకికమైన దాని గురించి ఆలోచన తగ్గుతుంది. అంటే ఈ స్మరణ ఎలాంటిదండి అంటే, మీరు ఒక ఆవును చూడండి, ఒక గోవును చూడండి, దాని దగ్గర ఒక గడ్డి వేయండి. ఇంత పెద్ద గడ్డి మూట వేస్తే అది నిమిషాలలో తినేసి లోపలికి పెట్టుకొని తర్వాత మళ్ళీ బయటికి కొద్ది కొద్దిగా గొంతులోకి తీసుకొని ఎప్పుడూ నములుతుంటుంది, నెమరవేస్తూనే ఉంటుందంటాం. అలా నెమరవేస్తూనే ఉంటుంది. అంటే అది ఇక్కడెక్కడో అది స్టాక్ మాదిరిగా పెట్టుకుంది. ఆ పెట్టుకొని ఏంది, తను కొద్ది కొద్దిగా నెమరవేస్తుంది. అలాగే మనం నెమరవేయాలి. అంటే ఆ పరమేశ్వరుడు గురించి మనం ఆలోచించాలి. మనం అంటే ఒక గుడికే పోవచ్చు, ఒక తీర్థస్థలానికే పోవచ్చు, మళ్ళీ మనం స్మరించాలి. ఓహో, నేను తిరుపతికి వెళ్ళినప్పుడు ఈ విధంగా క్యూలో వెళ్ళానండి, అక్కడ ఆ డోర్ దాటుతూ పోతుంటే నా స్వామి ఎంత గొప్పగా కనబడుతున్నాడు, నన్నే చూస్తున్నాడు అన్న స్మరణ మన లోపల ఉందనుకోండి, ఇంకా అంతే. 24 గంటలు ఈ 9 మార్గాలలో ఒక మార్గంలో మనము, అంటే చిన్నగా చెప్పాలంటే, ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, లర్నింగ్ నుంచి ఒక కార్ డ్రైవింగ్ లర్నింగ్ నుంచి హైవేలో నువ్వు 100 కిలోమీటర్ స్పీడ్లో పోయినట్టుగా, అంటే అప్పుడు 100 కిలోమీటర్స్ పోయే డ్రైవింగ్ చేసేవాడు ఏమనుకుంటాడంటే, నేను తర్ఫీదు పొందాను, నేను ఏ ప్రమాదం జరగకుండా వెళ్తానన్న ఏదైతే కాన్ఫిడెన్స్ వస్తుందో, ఈ స్మరణలో కూడా అదే విధంగా ఉండాలి, స్మరణించుతూ ఉండాలి. ప్రహ్లాదుడు చూడండి, ఒక్క నిమిషమైనా ఆ సమయాన్ని తను వృధా చేసుకున్నాడా? ఎంతసేపు కూడా
తాను ఒకటి నారాయణ మంత్రం జపించడం, ఓం నమో నారాయణ అమ్మ అని చెప్పి అది జపిస్తూనే పోయాడు. తండ్రి ఎంతగా బాధ పెట్టినా కానీ, తండ్రి మీరు నన్ను ఏదైనా చేయండి, అన్నిటికన్నా మనకి ఈ విశ్వంలో మన తండ్రి ఎవరంటే ఆ శ్రీమన్నారాయణుడనే చెప్పాడు. ఈ విధంగా మీరు చూడండి, ధ్రువుడు చూడండి ఎంతసేపు కూడా ఓం నమో భగవతే వాసుదేవాయ అని చెప్పి అంత చిన్నతనంలో ఆ శ్రీ మహావిష్ణువు తీసుకొని తన తొడపైన కూర్చోబెట్టుకునేంత అర్హత సంపాదించాడంటే మరి వైరాగ్యం ఎప్పుడొచ్చి ఉంటుంది తనకు అంటే ఒక్కొక్క సంఘటన. మన జీవితాలలో కూడా అప్పుడప్పుడు ఒక్కొక్క సంఘటన జరుగుతుంటుంది. ధ్రువుడికి ఎలా జరిగిందంటే తన సవితల్లి తన తండ్రి తొడ మీద కూర్చొనియదు. తను ఏమంటుందంటే, నీకు ఆ అర్హత లేదు ధ్రువ, నీకు ఆ అర్హత ఎందుకు లేదంటే, నువ్వు నా కడుపులో పుట్టలేదంటే, ఈ పిల్లవాడు వెళ్ళి తన తల్లికి వెళ్ళి చెప్పి దుఃఖపడుతుంటే ఆ తల్లి కూడా ఆవిడెవర్రా చెప్పడానికి, పద మీ నాయనని పిలు, అతనితో గొడవ పడదామని లేదు. నిజమే నాయన, నీకు అర్హత లేదు, నువ్వు అర్హత సంపాదించు, నీ తండ్రిని కాదు ఈ విశ్వానికే తండ్రి అయినా ఆ శ్రీమన్నారాయణుడు అర్హత సంపాదించు అంటే తనకు తెలియకుంటే ఏం చేశాడు, తన అడవిలోకి వెళ్తుంటే నారద మహర్షి కనబడి ఆ బాలుడిని అడిగాడు, ఏంటి నాన్న ఒక్కడు ఇలా అడవిలో వెళ్తున్నావు అంటే, నేను ఆ శ్రీమన్నారాయణుడి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను అని అంటాడు. అంటే నీకు దోవ తెలుసా అంటే, నాకు తెలియదు. మరి ఎలా వెళ్తావంటే, వెళ్తూనే పోతానండి ఆ శ్రీమన్నారాయణుడి దగ్గరికి అంటాడు. అంటే తనకు ఎలా ఉంది అంటే, తన యొక్క సాధన ఎలా ఉందంటే, శ్రీమన్నారాయణుడి దగ్గరికి వెళ్ళడానికి ఎన్ని కష్టాలైనా పడతానంటాడు. అప్పుడు నారద మహర్షి అతనికి ఒక మంత్రోపదేశం చేస్తాడు. ద్వాదశి మంత్రోపదేశం అంటారు. ఆ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఇచ్చేటప్పటికి అతను తపస్సు చేస్తుంటే ఆ శ్రీమన్నారాయణుడు ఏం చేశాడు, తనని తీసుకొని తన తొడపైన కూర్చోబెట్టుకున్నాడు. నీ తండ్రి తొడపైన కాదు, ఈ విశ్వానికే తండ్రి అయిన ఆ శ్రీ మహావిష్ణువు. అదేవిధంగా స్మరణ చేస్తూనే పోవాలి. ఆ స్మరణ వల్ల మనకేం తెలుస్తుంది, మనకి ఏ ఆలోచన ఉండదు, మనకెంతసేపు కూడా ఆ స్మరిస్తూనే పోతుంటాం. ఆ స్మరణ మనకు, ఎందుకంటే కీర్తనము ఒక ఎత్తు అయితే స్మరణ మరొక ఎత్తు. అంటే మనము వింటాము, ఎప్పుడో మనకు తోచినప్పుడు అష్టోత్తరం చదువుతాం, ఆ తర్వాత మళ్ళీ లౌకికమైన మా ఆలోచనలో పడిపోతాం. ఈ ఆలోచన అనేది స్మరిస్తూ పోను ఆ శ్రీమన్నారాయణుడు గురించి. అందుగురించే స్మరణం ఎంతో ముఖ్యమైంది. అయితే ఈ స్మరణ గురించి మనకు ఈ ప్రహ్లాదుడే కాదు, ఈ ధ్రువుడే కాదు, ఇంకొక ఉదాహరణ కూడా చెప్పుకోవచ్చండి. గోపికలు, బృందావనంలో గోపికలు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళు లేచిన వెంటనే కృష్ణ కృష్ణ, ఇల్లు ఊడుస్తుంటే కృష్ణ కృష్ణ, చాన్పి చల్లుతుంటే కృష్ణ కృష్ణ, స్నానం చేస్తుంటే కృష్ణ కృష్ణ, వంట చేస్తుంటే కృష్ణ కృష్ణ, పాలు పితుకుతుంటే కృష్ణ కృష్ణ, ఆ పాలను తోడేసేటప్పుడు కృష్ణ కృష్ణ, ఆ పాలను చిలక కొడుతున్నప్పుడు కృష్ణ కృష్ణ, ఆ వెన్నందిస్తుంటే కృష్ణ కృష్ణ, ఆ తర్వాత దాన్ని నెయ్యి చేస్తుంటే కృష్ణ కృష్ణ. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఆ మహర్షుల వారిని, నారద మహర్షుల వారు అక్కడ కూర్చొని ఉంటే ఒక అద్భుతమైనటువంటి రూపంతో అని చెప్పి వచ్చారు. అసలు ఆయన ఎలా వచ్చారంటే, క్రమాతు అముం నారద ఇత్యబోధి సహా అన్నారు మాఘకావ్యంలో. ఎంతటి గొప్ప అంటే, ఆయన కృష్ణ పరమాత్మ ఒక చోట కూర్చున్నప్పుడు ఆ పైనుంచి వస్తున్నటువంటి ఒక మహా ఆనందకరమైనటువంటి ఒక సన్నివేశం కిందకి దిగుతుందా అన్నట్టుగా ఒక దృశ్యం గోచరిస్తూ ఉంటే, ఆ వస్తున్నటువంటి ఆయన ఎవరినో తెలుసుకోలేకపోయాట కృష్ణ పరమాత్మ. తర్వాత ఆ లోకం దాటుకుని ఈ లోకం దాటుకుని కిందకి ఆ ద్వారక దగ్గరికి వచ్చేటువంటి సందర్భంలో క్రమాతముం నారద ఇత్యబోధి సహా, ఆ వస్తున్నట మహానుభావుడు నారద మహర్షుల వారే అనే నిర్ణయానికి వచ్చారట కృష్ణ పరమాత్మ. అలాగా ఆయన యొక్క స్థితి కనపడింది వాల్మీకి మహర్షుల వారికి. ఆయన్ని చూశారు, చూడగానే నా సంశయాలన్నీ కూడా తీరిపోతాయి ఈయన ద్వారాను అన్నారు. అంటే ఒక గురువు యొక్క ముఖం చూస్తే ఇంకా సంశయాలు ఉండవట. శిష్యాస్తు చిన్న సంశయా అన్నారు, గురోస్తు మౌనం వ్యాఖ్యానం, శిష్యాస్తు చిన్న సంశయ. చాలా గొప్పదైన తత్వం అండి దక్షిణామూర్తి తత్వం అంటే. మహానుభావుడు ఆనందకరమైనటువంటి తత్వం అది. విద్యకంతకీ కూడా గొప్ప సంపన్నుడు దక్షిణామూర్తి స్వరూపం. ఆయన చూస్తేట అసలు ఎటువంటి సంశయాలు మన దగ్గర ఉండవు అన్నాడు. ఏ రకమైనటువంటి తత్వం అంటే, చిత్రం వటతరోర్మూలం వృద్ధా శిష్యా గురుర్యువ
గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయ. అదేమో పెద్ద వటతరువుగా ఉంటుంది, అంటే పెద్ద వృక్షము, మర్రి వృక్షముగా ఉంది. ఆ మర్రి వృక్షం కింద చిత్రంగా ఉంది. అది చిత్రం వటతరోర్మూలం. ఆ దగ్గర ఒక ఆయన పెద్ద ఆయన కూర్చొని ఉంటుంటే ఆయన ఉన్నటువంటి వృద్ధా శిష్యా, శిష్యులందరూ కూడా వృద్ధులుగా ఉన్నారట. ఎక్కడైనా శిష్యుడు యవ్వనంగా ఉండాలి, చెప్పేటువంటి పాఠం చెప్పేటువంటి గురువు వృద్ధత్వంగా ఉండాలి. కానీ ఇక్కడ చాలా విచిత్రంగా ఉంది. వృద్ధా శిష్యా గురుర్యువ, గురువు మాత్రం యవ్వనంగా ఉన్నట్ట. అదే దక్షిణామూర్తి యొక్క స్వరూపం యొక్క తత్వం అంటే. ఇంకా ఆయన చూస్తే గురోస్తు మౌనం వ్యాఖ్యానం. పోనీ ఏమైనా చెప్తున్నారా అంటే వీళ్ళు అడగట్లేదు, ఆయన ఏమీ చెప్పట్లేదు, ఆయన మౌనంగా అలా కూర్చున్నట్ట. ఆ మౌనంగా కూర్చున్నప్పుడే ఆయన వీళ్ళు అడగవలసినటువంటి ప్రశ్నకి సమాధానాలన్నీ కూడా ఆయన ముఖతా వచ్చేస్తున్నాయటండి. గురోస్తు మౌనం వ్యాఖ్యానం, ఆయన మౌనంగా ఉన్నారు. అది ఆ గురుతత్వము అంటే. ఆ గురుతత్వం ఆయన ఉపాసన బలం, ఆయన యొక్క నిరంతరము చేసేటువంటి మంత్ర జపము, మంత్ర తపస్సు, అదంతా కూడా కనపడుతూ ఉంటాయి. నాకు ప్రత్యక్షంగా చూడాలంటే మాకు వెదురుబాక ఘాట్ గారు ఉన్నారు. ఆయన్ని చూడగానే మాకు ఉన్నటువంటి సంశయాలు ఏమైనా అడుగుదామని చెప్పేసి అనుకున్నా కొన్ని సంశయాలు చూడగానే మాకు పటాపంచలిపోతాయి. ఎందువల్ల అటువంటి గురుమూర్తి ఆయన. మా అందరికీ కూడా గురువుగారు అంటే గొప్ప స్వరూపం ఆయన, సాక్షాత్ అమ్మవారు స్వరూపం వెదురుబాక ఘాట్ గారు. అదిగో ఆయన్ని అలా చూడగానే మా యొక్క సంశయాలు ఎలా అయితే తీరిపోతూ ఉంటాయో ఇక్కడ వృద్ధా శిష్య గురుర్యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయ. వాళ్ళ యొక్క సంశయాలన్నీ కూడా తొలగిపోయాట. ఏమిటి దీని తత్వము అంటే గురువు యొక్క మంత్రమూలం గురోర్మూర్తి అన్నారు. ఆ గురువు యొక్క రూపం ఏంటి అంటే మంత్రమే అని యొక్క స్వరూపము. ఎన్ని మంత్రాల చేత ఆయన నిత్యము కూడా ఉపాసన చేస్తూ ఉంటారు, ఎంత గొప్పదైన ఉపదేశాలు చేస్తూ ఉంటారు, ఎంత ఉపాసన బలం ఉంటుంది ఆయన దగ్గర. అందువలన మంత్రమూలం గురోర్మూర్తి, ఆయన యొక్క మంత్రాల యొక్క స్వరూపం ఆయన. అలాగా ఈ మహర్షి మహా ఉండేటువంటి గొప్ప తత్వం అంతా కూడా నారద మహర్షుల వారు అలా కనిపించారట వాల్మీకి మహర్షుల వారికి. ఇంకా నా సంశయాలన్నీ కూడా తీరిపోయాయి అన్న లోపల కానీ లోక కళ్యాణం కోసం కొన్ని ప్రశ్నలు వెయ్యాలి. అసలు లోకానికి సంబంధించినటువంటి ప్రశ్నలు అనేక రకంగా ఉంటూ ఉంటాయి కదా. ఈ ఆనందకరమైనటువంటి సన్నివేశంలో లోకానంతటినీ ఆనందపరచాలంటే నేను కొన్ని ప్రశ్నలు వెయ్యాలి గురువు గారిని అని చెప్పేసి అప్పుడు తన అజ్ఞానాన్నంతటినీ కూడా ఉంచుకుని సంపూర్ణ జ్ఞానమంతా కూడా ప్రసాదించేటువంటి మహానుభావుడు ఎదురుకుండా ఉన్నటువంటి ఈ నారద మహర్షుల వారు కదా అని చెప్పేసి అనుకుని అప్పుడు ఆయన్ని ఒక్కొక్క ప్రశ్న వేశాడు. మహానుభావ, సమస్తమైనటువంటి మంత్రాలకి అధిష్టాన దేవతా స్వరూపం మీరు. మీ యొక్క తపశ్శక్తితో నాకున్నటువంటి అజ్ఞానాన్ని దూరం చేసి గొప్ప జ్ఞానాన్ని ప్రసాదించండి అని నారద మహర్షుల వారిని ఎప్పుడైతే ప్రాధేయపడడం జరిగిందో అప్పుడు ఆయన కొన్ని ప్రశ్నలు వేశాడు. ఏమి రకంగా కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్. మహానుభావ, లోకంలో చాలా ఉత్తమోత్తమైనటువంటి వాళ్ళందరూ కూడా కనపడుతూ ఉంటారు కదా, వాళ్ళలో ఎవరు ఈ లోకంలో కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్, గుణవంతుడు ఎవరు, గొప్ప పరాక్రమవంతుడు ఎవరు, పితృవాక్య పరిపాలకుడు ఎవరు, నిరంతరము కూడా ధర్మ స్థాపన చేసేటువంటి ఒక మూర్తి ఎవరు, ఇలాగ చెప్పుకుంటూ వెళితే చాలా 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 గొప్ప గుణాలన్నీ కనపడుతూ ఉంటాయి కదా. అసలు అటువంటి ఆ మూర్తి ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో? కోన్వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్, అంత పరాక్రమవంతుడు, అంత గుణవంతుడు, అంత ధార్మికుడు ఎవరైనా ఉన్నారా మహానుభావ, సెలవివ్వండి అని చెప్పేసి తన మొట్టమొదటి ప్రశ్న వేశాడు వాల్మీకి మహర్షి నారద మహర్షుల వారిని. తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. శ్రీరామ జయ రామ జయ జయ రామ.